రాజ్యాంగపరంగానే ఈరోజు నేను ఇక్కడికి మాట్లాడుతున్నాను. ఒక చేతిలో పుస్తకం, మరోవైపు చూపు వేలుతో దారిని చూపుతూ దళితవాడలోని యువతకు వేల సంవత్సరాల వెనుకబాటుతనాన్ని అధిగమించగలమన్న గుండె ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడ వివక్ష ఉన్నా ప్రతిఘటించే సాహసాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి ఏదైనా అన్యాయం జరిగిందంటే ఇక్కడికి వచ్చి చెప్పుకునే ఏకైక దైవం అంబేద్కర్ గారు. అటువంటి నాయకుడు ఉన్నందుకే ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడే దళిత వ్యవస్థ కానీ బీసీకి కానీ అడగదొచ్చే కాలం. ఆయన ఎంత కష్టపడి ఉంటాడు రాజ్యాంగం రాయడానికి. ఒక దళితుడు చదువుకున్నందుకే జాతే మారింది. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం చదువుకుంటే ఆ కుటుంబం మారుతుందనే ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా ప్రతి వ్యక్తి విద్య మీద ఆసక్తి ఎక్కువగా ఉండాలి. గత ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీదనే ఆసక్తి చూపారు. ఈరోజు కూడా ప్రతి కుటుంబం చదువుకొని బయటికి రావాలని ఆయన ఆదేశాలను అందరూ అనుసరించాలని మనస్ఫూర్తిగా